ఐబొమ్మ రవి అసలు ఐబొమ్మ ఈ వెబ్సైట్ బప్పం వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి రీజన్ అంటే తెలుసా? ఆయనకు సినిమాలు అంటే ఇష్టం, అందరికంటే ముందే సినిమా చూడాలని దానికోసం చేయలే. ఈ క్రియేట్ చేయడానికి కారణం వాళ్ళ భార్య. సో గతంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బేసికల్గా రిచ్, ఈయనకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంది, ఈయన పెద్దగా సంపాదించట్లేదు, నువ్వు సంపాదించట్లేదు అని చెప్పి క్రిటిసైజ్ చేసి ఊకే ఎగతాలు చేసేదట. అలా వాళ్ళిద్దరికీ గొడవలయ్యి, సో ఆ గొడవల కారణంగా ఆయన కొంచెం మనోవేదనకు గురయ్యి ఇక మొత్తానికి ఏదో ఒకటి సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని ఇక డిగ్రీ పూర్తి చేసి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి కోర్సులు నేర్చుకోవడం, సైబర్ నెట్వర్క్, ఈ సైబర్ హ్యాకింగ్ గురించి, సైబర్ నెట్వర్కింగ్ గురించి అన్ని కూడా నేర్చుకున్నాడు. అండ్ యూట్యూబ్ నుంచి ముఖ్యంగా ఈ హ్యాకింగ్, ఈ సర్వర్స్ని ఎలా హ్యాక్ చేయాలి, వాటి మెయిల్స్ కానీ వాళ్ళ పాస్వర్డ్ని కానీ, సో వాటిని ఎలా హ్యాక్ చేసి మనం చేయాలని చెప్పేసి వీటికి సంబంధించిన నాలెడ్జ్ అంతా యూట్యూబ్ నుంచి గెయిన్ చేసుకొని ఏకంగా ఒక వెబ్సైట్స్ని క్రియేట్ చేసి, సో ఈ రోజు రిలీజ్ అయిన సినిమా, ముందే రిలీజ్ కాబోతున్న సినిమాని కూడా ఆ సర్వర్కి సంబంధించి సర్వర్ అంతా హ్యాక్ చేసి ఆ సినిమాని కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ వెబ్సైట్లో పెట్టేవారు. సో మొత్తానికి అలా ఈ యొక్క బప్పం, ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్స్ ఆ విధంగా క్రియేట్ అయినాయి. అంటే ఎవరు అయితే ఆ ఒక లేడీ వల్ల ఈ సామ్రాజ్యాన్ని సృష్టించిండు ఐబొమ్మ రవి, ఆ ఒక లేడీ వలన ఈ సామ్రాజ్యం కూలిపోయింది. అంటే ఒక ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయినాయి అంటాం కదా. సో ఎందుకంటే ఈ సామెత ఎక్కువ వాడుతుండే, సో అది నిజంగా కరెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఐబొమ్మ రవి చేసింది కరెక్టా తప్ప అనేది మీరు ఒక కామెంట్ పనులు నాకు తెలియపరచండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని అంటే మనం ఓవర్కమ్ చేసి ఎలాగైనా మనం సాధించాలి అనే ఒక తపన అనేది కలిగినప్పుడు, ఒక సంకల్పం వచ్చినప్పుడు, సో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అయితే ఐబొమ్మ రవి తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? ఒకవేళ కరెక్ట్ తీసుకుని ఉంటే ఇంకా వేరే బాటలు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వార్ జరిగినాయి. ఇప్పుడు పాకిస్తాన్, చైనా, ఇవన్నీ ఇండియా ఎప్పుడెప్పుడు పడిపోతుందా, ఇండియా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ నెట్వర్క్ని హ్యాక్ చేసి నిజంగా ఒక దేశానికి ఒక పెద్ద ఈ నెట్వర్కింగ్ సంబంధించింది, హ్యాకింగ్ సంబంధించిన దాంట్లో విజయం సాధించి ఉంటే నిజంగా ఒక దేశానికి ఒక సైనికుడిలాగా ఈయన కూడా పనిచేస్తుంటే మస్తు ఉండేదేమో. ఆ విధంగా వర్కౌట్ చేసుకుంటే ఒక దేశం కోసం ఈయన ఆ నెట్వర్క్ సంబంధించి చేస్తుంటే నిజంగా చాలా గౌరవం ఉండేదేమో. బట్ ఇప్పుడు కూడా అయినా కూడా ఇటువంటి చేసినప్పటికి కూడా మరి ఐబొమ్మ రవికి మద్దతు ఇంకా లభిస్తూ ఉంది. 99% ఆయనకు మద్దతు అయితే వచ్చింది. చాలా మంది ఆయనని ప్రతి సామాన్యుడు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో మరి ఐబొమ్మ రవి చేసింది కరెక్టా కాదా మీరు నాకు కామెంట్ చేసి చూపించండి.